హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే టిపికల్ ప్రాబ్లం, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 18 ప్లస్ ఎక్స్ పవర్ 12 ప్లస్ ఎక్స్ పవర్ 6 ప్లస్ 1. సో ఇది చూడగానే మనకు అర్థమవుతుంది ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ పైన డిపెండ్ అయిన ప్రాబ్లం అని. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దామా? సో ప్రాబ్లం ఏంటి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అది రాసుకుందాం, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ క్యూబ్ తీసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు √3 హోల్ క్యూబ్. సో మనకు ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్, లేదా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, రెండు ఫార్ములాలు ఉన్నాయి. మరి దీన్ని మనం ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో రాసుకుందాం లెఫ్ట్ సైడ్. సో ఏమవుతుంది, ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్, బి క్యూబ్ అంటే 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 3ab 3 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 హోల్ క్యూబ్ అంటే √3 ఇంటూ √3 ఇంటూ √3 అంటే 3√3 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం డినామినేటర్ న్యూమినేటర్ రెండింటిలో ఎక్స్ని ఈ విధంగా క్యాన్సిల్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ 3√3 వచ్చింది. సో ఇది ఏ విధంగా రావడం జరిగింది, మనకు ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 అని. కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్లో √3ని సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇప్పుడు 3√3ని రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 3√3 మైనస్ 3√3 అంటే 0 అవుతుంది. సో దీన్ని మనం ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సిన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎక్స్ పవర్ 18 ప్లస్ ఎక్స్ పవర్ 12 ప్లస్ ఎక్స్ పవర్ 6 ప్లస్ 1. సో ఫస్ట్ 2 టర్మ్స్లో ఎక్స్ పవర్ 12 కామన్ తీద్దాం. సో ఎక్స్ పవర్ 12 కామన్ తీస్తే ఇంకా 6x ఉంటాయి కాబట్టి ఎక్స్ పవర్ 6 ప్లస్ ఎక్స్ పవర్ 12 కామన్ తీసేసాం కాబట్టి 1 ఉంటుంది. సో ప్లస్ రిమైనింగ్ 2 టర్మ్స్ ఎక్స్ పవర్ 6 ప్లస్ 1. సో ఇందులో ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి మళ్ళీ ఎక్స్ పవర్ 6 ప్లస్ 1ని కామన్ తీస్తే ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 ఇంటూ కామన్ తీసేస్తే ఎక్స్ పవర్ 12 మిగిలింది ప్లస్ ఇక్కడ మొత్తం తీసేసాం కాబట్టి 1. ఇప్పుడు ఎక్స్ పవర్ 6 ప్లస్ 1లో ఎక్స్ క్యూబ్ కామన్ తీద్దాం. సో మరి ఇక్కడ ఎక్స్ క్యూబ్ లేదు కదా, మరి 1 మాత్రమే ఉంది, ఎక్స్ క్యూబ్ ఎలా తీయొస్తుంది అంటే ఈ విధంగా తీయవచ్చు. చూడండి, ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్. సో ఈ విధంగా మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ 6 అవుతుంది. అట్లాగే ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 బై ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్లో క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. కాబట్టి ఈ విధంగా రాసుకోవడం వల్ల సో ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ పవర్ 12 ప్లస్ 1 మిగిలింది. అయితే మనకు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ విలువ ఆల్రెడీ ఈక్వేషన్ 1 ద్వారా 0 అని తెలుసు. కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాను. సో 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి ఈ మూడింటి ప్రొడక్ట్ 0 అవుతుంది. సో కాబట్టి ఎక్స్ పవర్ 18 ప్లస్ ఎక్స్ పవర్ 12 ప్లస్ ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్.